హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. ఇది మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వీడియో. మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వీళ్ళంతా మాకు ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా మా ఇద్దరిని సొంత అన్నయ్య వదినలా చూసుకుంటారు. మా స్పెషల్ డేస్ ని వాళ్ళ స్పెషల్ డేస్ లో సెలబ్రేట్ చేస్తారు. మేము చాలా లక్కీ మా లైఫ్ లో వీళ్ళంతా ఉండడం. పాపం నైట్ 8 వరకు డ్యూటీ చేసి వచ్చి డెకరేషన్స్ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. థ్యాంక్స్ టు ఆల్ మై బ్రదర్స్. నన్ను అడిగితే డబ్బు కన్నా ముఖ్యంగా మనుషుల్ని సంపాదించాలి అంటాను. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటది, రేపు ఉండకపోవచ్చు. కానీ నమ్మకంగా ఉంటే మనుషులు ఎప్పుడు మనతోనే ఉంటారు. మాకు అస్సలు తెలియదు ఈ సెలబ్రేషన్స్ గురించి. మా సాయి నన్ను ఇన్స్టాలో ట్యాగ్ కొడితే అప్పుడు చూసాను ఈ పోస్టర్. ఏంటని ఎంత అడిగినా ఎవ్వరూ చెప్పలేదు. యాక్చువల్గా మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఊర్లోకి వెళ్ళి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని రీజన్స్ వాళ్ళు ఊర్లోకి వెళ్ళడానికి అవ్వలేదు. ఇంట్లోనే చిన్నగా కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. కానీ మాకు ఆ లోటు రాకుండానే వీళ్ళు కంప్లీట్ చేస్తారు మొత్తం. చూసారా డెకరేషన్ ఎంత బాగుందో. కేక్ కూడా చాలా బాగా చేయించారు. కేక్ చూసారా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రీ కూడా మంచి సర్ప్రైజ్గా ప్లాన్ చేశారండి. యాక్చువల్గా నాకు ఎవరికన్నా సర్ప్రైజ్ ఇవ్వడం అంటే ఇష్టం. అదే నాకు ఎవరైనా సర్ప్రైజ్ ఇస్తున్నారంటే ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడే మా పెళ్ళయి 365 డేస్ అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. మాకు ఇంకా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. మై డియర్ హస్బెండ్ గారు, ఈ జనరేషన్లో ఉన్న బాయ్స్తో కంపేర్ చేస్తే యు ఆర్ రియల్లీ యూనిక్. నేను బ్లెస్డ్ అనుకోవాలి. ఎందుకంటే నువ్వు నా లైఫ్లో ఉండడం అన్నది చిన్న విషయం కాదు. నా జీవితంలో ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే జీవితం అంతా సంతోషంగా ఉంటా అనే నమ్మకం 100 రెట్లుంది. కాదు 100 రెట్లు కాదు, 1000 రెట్లుంది. ఇంకా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి. కేక్ కట్ చేశాక ఒక్కొక్కరు వచ్చి తినిపిస్తున్నారు. నేను సాయి చిన్నప్పుడు మేము ఇద్దరం ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడేమో అక్కని, ఇప్పుడేమో వదిన అయిపోయా. మా హస్బెండ్ కి తిను సొంత తమ్ముళ్ళ అనమాట. ఇంకా ఈ అన్నయ్య గురించి గంగాపూర్ జాతర వీడియోలో చెప్పాను, మాకు రిలేటివ్స్ అని చెప్పి. మా హస్బెండ్ కి మావయ్య, నాకు బాబాయ్, అలానే మా హస్బెండ్ కి జిమ్ పార్ట్నర్ కూడా. ఈ అన్నయ్య వచ్చేసి శ్రీరామ్ అన్నయ్య. యాక్చువల్గా వీళ్ళందరూ అన్నయ్య వదినమ్మనే అంటారు. కానీ నేనే నాకన్నా కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న అన్నయ్య అనేస్తాను. అంత తొందరగా పేరు పెట్టి పిలవలేను. సో వాళ్ళందరూ నన్ను వదినమ్మ అంటే నేను అన్నయ్య తమ్ముళ్ళు అంటాను. ఈ అన్నయ్య ఏమో కృష్ణ అన్నయ్య. తినేమో ఎస్వి తమ్ముడు. भाषण चाहिए लेने ना
పెట్టకో. ఓపెన్ వద్దు 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 ఇక్కడ నాకేమో అవి ఎక్కడ మీద పడిపోతాయి అని భయమేస్తుంటే శ్రీరామన్నయ్య వదిన పైకి పెట్టు అంటున్నాడు. వాటితో బెలూన్స్ కూడా కాల్చేసాను. ఓపెన్ పైకెట్టు వద్దు వద్దు. ఇంకా పైకెట్టు, నువ్వు చేతులు పైకెట్టు. పాప మాకు ఫొటోస్ తీయడానికి శ్రీరామన్నయ్య కింద దొల్లేస్తున్నాడు. ఇక్కడ అందరూ మన ఛానల్కి ఇంట్రో చెప్తారంట. ఎలా చెప్పారో చూసేయండి మీరు కూడా. వెల్కమ్ టు సత్యప్రియస్ వరల్డ్. లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా గంట సింబల్ మాత్రం కొట్టండి గట్టిగా. మరి మా వాళ్ళు చెప్పినట్టు మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్లో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మా హస్బెండ్ బెలూన్స్ పేలుస్తుంటే భాస్కర్ అన్నయ్య మ్యారేజ్ అయిన ఫ్రస్ట్రేషన్లో అలా పేలుస్తున్నాడని అంటున్నారు. ఇంతేనండి మన వీడియో. చూసారు కదా ఎలా సెలబ్రేట్ చేశారు మా యానివర్సరీని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరంతా కలిసి మా యానివర్సరీని ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్.